మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కుప్పం తరహా ఫార్ములాని అప్లై చేయడం ద్వారా పర్మనెంట్గా నారా లోకేష్ గారు మంగళగిరిలో సెటిల్ కాబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ కుప్పం తరహా ఫార్ములా ఏంటి, దాన్ని నారా లోకేష్ గారు ఇక్కడ అప్లై చేయబోతున్నారా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కుప్పం తరహా ఫార్ములాని మంగళగిరిలో నారా లోకేష్ గారు ఇంప్లిమెంట్ చేసి ఇక పర్మనెంట్గా నారా లోకేష్ గారు అక్కడ సెటిల్ అవ్వబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ ఫార్ములా ఏంటి, ఏం జరుగుతుంది సార్? సో అక్కడ గమనిస్తే కనుక మనకి కుప్పం తరహాలోనే మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందని చెప్పేసి భావించడానికి అవకాశం ఉంది. ఎలా అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ చంద్రగిరి నుంచి గెలిచారు. అవును. ఆ తర్వాత కుప్పంకి వచ్చారు. కుప్పంకి వచ్చిన తర్వాత వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఇంతవరకు ఆయన కుప్పంలో ఓటమి అనేది ఎరగరు. ఓకే. సో కుప్పంలో ఎలా గెలవగలుగుతున్నారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా భువనేశ్వరి గారు తెర వెనుక కుప్పం నియోజకవర్గం మీద బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అందరికంటే కూడా కొంత నాకు తెలుసు. ఎలాగంటే, కుప్పం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు నేరుగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళిపోతారు వితౌట్ చెకింగ్. నాకు తెలిసినంత వరకు మామూలుగా మిగతా కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి వాళ్ళు కొంచెం పర్మిషన్ తీసుకొని సెక్యూరిటీ చెకప్లు ఇవన్నీ ఉంటాయి. ఫోన్లు అక్కడ పెట్టే ఇవన్నీ ఉంటాయి. జనరల్గా ఇంటి ముందు వరకే వెళ్తారు. ఇంటి ముందు వరకు వెళ్ళి చంద్రబాబు గారు వచ్చేంత వరకు ఉండేసి వెళ్ళిపోతారు. భువనేశ్వరి గారు అసలు భువనేశ్వరి గారితో పెద్ద మిగతా కాన్స్టిట్యున్సీలో సంబంధించినటువంటి వాళ్ళు ఇంటరాక్షన్ ఉండదు. కానీ కుప్పం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, హైదరాబాద్లో ఉన్నప్పుడు నేరుగా సొంత ఇంట్లోకి వెళ్ళిపోయి అందరూ ముందు వైపు వెళ్తారు కదా, వీళ్ళు వెనక వైపు వెళ్తారు. నేరుగా భువనేశ్వరి గారిని కలుస్తారు పోయి. అంటే అంత ఇంటిమెసీ ఉంటుంది. వాళ్ళకి ఏం కావాలో ఏంటి అనేది మొత్తం ఆవిడే చూస్తారు, దగ్గర నుండి చూస్తారు. దాదాపుగా చంద్రబాబు గారి దగ్గరికి రాకుండానే ఆవిడ సార్ట్అవుట్ చేస్తారు ఇష్యూస్ అన్ని కూడా కుప్పానికి సంబంధించి. అంత రిలేషన్ మెయింటైన్ చేస్తారు. అందుకే ఎలక్షన్ అప్పుడు భువనేశ్వర్ గారు వెళ్తుంటారు కుప్పానికి, కనీసం 1-2 సార్లు వెళ్తుంటారు ప్రతి ఎలక్షన్కి. అంటే వాళ్ళ అక్కడ ఉండేటువంటి ప్రజలతోటి బాగా ఇంటరాక్షన్స్, ఇంటిమసీ అనేది భువనేశ్వరి గారి ద్వారా బాగా పెరిగింది కుప్పానికి. సరే, చంద్రబాబు గారు వెళ్తుంటారు, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతుంటారు, అది అంతా ఓకే. కానీ మనకి కనిపించినటువంటి ఒక బలమైనటువంటి వ్యూహం ఏంటంటే, భువనేశ్వరి గారు అక్కడ కుప్పం మీద బాగా కమాండ్ ఉంది. కుప్పం ప్రజలతోటి ఆవిడకి మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి ఏం కావాలి ఏంటి, వాళ్ళకి ఏం కావాలన్నా, ఫైనాన్షియల్గా కావాలన్నా, లేదంటే ఇంకోటి ఏదన్నా రాజకీయంగా కావాలన్నా, లేదంటే ప్రభుత్వ పరంగా కావాలన్నా, ఏది కావాలన్నా సరే త్రూ భువనేశ్వరి గారు ఎక్కువ వెళ్తూ ఉంటుంది. అందువల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు సాలిడ్గా ఉన్నారు. వరుసగా గెలుస్తూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాదాపు 9 సార్లు ఏం గెలిచారు ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు. అక్కడి నుంచి మొన్న ఎలక్షన్లో 2024 ఎన్నికల్లో కుప్పంలో ఓడించాలి చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ప్లాన్ చేశారు. వైనాడు కుప్పం అని చెప్పి పెద్ద ప్లాన్ చేశారు. చివరికి మెజారిటీ ఎక్కువ వచ్చింది, గతం కంటే మెజారిటీ ఎక్కువ వచ్చింది కదా. సో ఇప్పుడు అదే తరహాలో మంగళగిరిలో కూడా కనిపిస్తుంది. మంగళగిరిలో మీరు అబ్జర్వ్ చేస్తే బ్రాహ్మణి గారు మంగళగిరి ప్రజలతోటి ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తీసుకుంటే క్రికెట్ లీగ్ పెట్టారు. క్రికెట్ లీగ్ నువ్వు ప్రారంభించింది ఎవరు? లోకేష్ గారు కాదు, బ్రాహ్మణి గారు పోయి ఆ లీగ్ని ప్రారంభించారు. అంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉండేటువంటి వాళ్ళకి గోల్డ్ ఎక్కువగా తయారు చేసేటువంటి వాళ్ళు వీళ్ళు ఉంటారు, స్వర్ణకారులు వీళ్ళు ఉంటారు. వాళ్ళకి సంబంధించి అక్కడ ఒక మార్కెట్ లాంటిది ఏర్పాటు చేయడానికి ఒక శంకుస్థాపన కార్యక్రమం చేశారు. దానికి కూడా బ్రాహ్మణి గారు వెళ్ళారు. మన ఎలక్షన్ అప్పుడు కూడా, మంగళగిరి ఎలక్షన్స్ అప్పుడు నాకు తెలిసినంత వరకు లోకేష్ గారి కంటే కూడా యోగాలలో ఉన్నారు ఆయన. లోకేష్ గారి కంటే కూడా బ్రాహ్మణి గారు ఎక్కువ ఇంటింటికి పోయి మొత్తం అందరితో ఇంటరాక్ట్ అయ్యారు. అంటే ప్రతి ఇంట్లో వాళ్ళు బ్రాహ్మణి గారిని ఆదరిస్తున్నారు. బ్రాహ్మణి గారు వాళ్ళతోటి అసలు పేరు పెట్టి పిలిచేంత ఇంటిమసీ ఏర్పడింది, ఆ చనువు ఏర్పడింది. సో అందుకే బహుశా ఆ ధైర్యంతో లోకేష్ గారు ఈ మధ్య కూడా అన్నారు, మంగళగిరిలోకి వచ్చి గెలవమనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అని చెప్పి. అంటే అంత పగడ్బందీగా అక్కడ మొత్తం ప్రజలతోటి మమేకమయ్యారు. దానికి తగ్గట్టు అక్కడ బీసీలు ఎక్కువ ఉంటారు. అవును. బీసీలు తెలుగుదేశం పార్టీకి జనరల్గానే
సానుభూతి అంటే తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అని చాలా రోజులు అంటారు. ప్లస్ మొదటి నుంచి కూడా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా ఉంటారు. ప్లస్ సానుభూతి పరులు వాళ్ళు. మెజారిటీ నేను చెప్పేది సాలిడ్గా 100% లేకపోయినా మెజారిటీ బీసీలు తెలుగుదేశం పార్టీ వైపు ఉంటారు. వాళ్ళకి ఏం చేసినా చేయకపోయినా అని కానీ చేస్తారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏమైనా చేసిందంటే ఆ పార్టీ అనేది ఆ సామాజిక వర్గంలో బలంగా ఉంది. ఈవెన్ తెలంగాణలో కూడా తీర్మానం మనం చెప్తుంటారు కదా, బీసీలకు ఎవరైనా ఏదైనా చేశారంటే తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ చేయలేదని చెప్పి చెప్తున్నారు కదా అతను కూడా. అలాగే అక్కడ మంగళగిరి హిస్టరీ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ గెలవలా ఇంతకుముందు ఎప్పుడు కూడా. ఒక లోకేష్ గారే దానికి అందుట్లో అంత మెజార్టీతో గెలిచింది. ఒక ఫస్ట్ లోకేష్ గారే 90,000 మెజార్టీ పైగా గెలిచాడు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ 83లో కూడా అలయన్స్ తోటి గెలిచింది కాబట్టి కింద మీకు సింగిల్గా గెలవాలి. అలయన్స్ తోటి కమ్యూనిస్టులు గెలిచినట్టున్నారు అప్పుడు 83లో కూడా. సో తెలుగుదేశం పార్టీ జెండా మొట్టమొదటి ఎగరేసింది లోకేష్ గారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు కానీ అక్కడే ఆయన ఓడిపోయిన చోట గెలవాలనేటువంటి ఉద్దేశంతో అక్కడి నుంచి ఆయన మొత్తం మళ్ళీ పునాదులను వేసుకుంటూ రీకన్స్ట్రక్ట్ చేసుకొని తన గెలుపుకు బాటలు వేసుకొని అప్రతిహతమైనటువంటి మెజార్టీతో గెలిచారు. దాని వెనక ఎవరున్నారు అని అంటే కుప్పంలో ఏ విధంగా అయితే భువనేశ్వర్ గారు ఉన్నారు అలాగే ఇక్కడ బ్రాహ్మణి గారు ఉన్నారనేది అర్థమవుతుంది. అసలు స్కిల్ ఆడిట్ జరుగుతుంది. స్కిల్ ఆడిట్ ఎక్కడి నుంచి చేశారు? మంగళగిరి నుంచి చేశారు. మంగళగిరిలో ఉండేటువంటి యువత ప్రతి ఒక్కళ్ళు ఆవిడతో మాట్లాడగలరు. వాళ్ళకి ఏం కావాలో స్కిల్ ఆడిట్, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, తర్వాత వాళ్ళకి మెరుగైనటువంటి ఎడ్యుకేషన్ అందించడం, వాళ్ళకి ఏం కావాలనో ప్రభుత్వ పరంగా కానీ లేదంటే ఆర్థికంగా కానీ ఏదైనా సరే మేము ఉన్నామని అయితే ముందుకు వస్తున్నారు. ఇప్పుడు భువనేశ్వరి గారు కుప్పంలో తాజాగా చాయ్ చౌరస్తా అని ఏర్పాటు చేశారు. చాయ్ చౌరస్తా పేరుతో. ఈ చాయ్ చౌరస్తా పేరుతో మొత్తం డ్వాక్రా గ్రూపులకి నెలకు 30,000 ఆదాయం వచ్చేలాగా డిజైన్ చేశారు ఆ ప్రాజెక్ట్ని. ఇంకా అందుకని ఎవరేం చేస్తారు? ఇప్పుడు అక్కడ ఉండేటువంటి డ్వాక్రా మహిళలకి చాయ్ చౌరస్తా అనేటువంటిది పెట్టుకుంటే నెలకు 30,000 వచ్చేలాగా మీకు బ్యాంకు లోన్లు ఇప్పిస్తున్నారు, గవర్నమెంట్ షూరిటీ ఉంటుంది. తర్వాత డిజైన్ ఇప్పుడు మనకి టీ స్టాల్స్ చాలా ఉన్నాయి కదా, టీ టైం అని ఇలా ఉన్నాయి కదా, వాళ్ళు ఫ్రాంచైజీ ఇస్తారు. ఫ్రాంచైజీ డబ్బులు కట్టాలి. కానీ ఇక్కడ అట్టు కాదు. చాయ్ చౌరస్తా అనేది ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. బ్రాండ్ క్రియేట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ బ్రాండ్ క్రియేట్ చేసి ఆ బ్రాండ్ని ఫ్రీగా ఇస్తున్నారు. ఎవరికి? డ్వాక్రా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత స్టాల్స్ పెట్టి చాయ్ చౌరస్తాలని పెట్టి వాళ్ళ చేత రన్ చేయించడం ద్వారా వాళ్ళకి ఆదాయం వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా చాయ్ చౌరస్తా లాంటివి పెట్టించి ఇక్కడ కూడా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళ స్కిల్ ఆడిట్ చేసింది ఫస్ట్ మంగళగిరిలో. అక్కడ ఎవరికి ఎలాంటి పని ఇవ్వాలి, ఎవరికి ఎలాంటి ఉద్యోగానికి రికమెండ్ చేయాలి అనేది వాళ్ళు కరతలామలకు చేతిలో ఉంది. మొత్తం డేటా చేతిలో ఉంది. మంగళగిరికి సంబంధించినటువంటి డేటా వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు కూడా ఇంటిమేసీగా ఉంటారుగా. సేమ్ కుప్పంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారి గెలుపుకి భువనేశ్వరి గారు ఎలా అక్కడ ఉండేటువంటి ఓటర్స్ తోటి కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలతోటి కానీ మమేకమయ్యి వాళ్ళతోటి ఇంటరాక్షన్స్ జరుపుతున్నారు, అదే తరహాలో బ్రాహ్మణి గారు చేస్తూ ఉన్నారు. అందుకే లోకేష్ గారు పెద్దగా ఆయన ఏదో విద్యాశాఖ పరిశ్రమలు తీసుకురావడంలో బిజీ అయిపోయారు. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా మనకు కనిపిస్తున్నారంటే బ్రాహ్మణి గారు. నిన్న కాక మొన్న క్రికెట్ లీగ్ పెట్టారు, సంక్రాంతి దాకా నడిచిద్ది అంటది. సంక్రాంతి సందర్భంగా ఈ క్రికెట్ లీగ్స్ పెట్టారు. సో అక్కడ ఒక పండగ వాతావరణం నెలకొంది. ఆ పండగ వాతావరణం నెలకొనడానికి దాన్ని డిజైన్ చేయడానికి కారణం ఎవరు? బ్రాహ్మణి గారు. సో కాబట్టి ప్రతి పురుషుని విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని చెప్పి అంటారు కదా. మనకు ఉదాహరణ వీళ్ళిద్దరు. వాళ్ళు మంగళగిరిలో పర్మనెంట్గా లోకేష్ గారే విన్నింగ్. దాదాపుగా ప్రత్యర్థులు ఎక్కడ మనకు దర్యాప్తులో కూడా కనిపించట్లేదు. అక్కడ కుప్పంలో ఎంటర్ అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు టఫ్ అనిపించిందంట. తర్వాత అసలు కేక్ వాక్ లాగా గెలుచుకుంటూ వస్తున్నారు. సేమ్ అదే ఫార్ములాని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో బ్రాహ్మణి గారు వెనక పెద్ద పవర్ఫుల్ ఉమెన్గా ఉంటూ లోకేష్ గారిని మళ్ళీ గెలిపించబోతున్నారు వరుసగా. అది పర్మనెంట్ కాన్స్టిట్యున్సీ అని చెప్తున్నారు కదా, లోకేష్ గారే చెప్తున్నారు కదా, అది పర్మనెంట్ కాన్స్టిట్యున్సీ నాకని.